జూన్ 4 జగన్ వెన్నుపోటు దినం అని ఈ రోజున ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆ పోస్టర్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు చుట్టూతా పెట్టుకొని, ఏ నిమిషానికైనా ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి వెళ్ళేవాళ్ళు సగం మంది ఉండొచ్చు అందులో. అలాంటి వాళ్ళందరిని పెట్టుకొని వెన్నుపోటు దినం జూన్ 4 అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. మరి దాని పరమార్థం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దాని గురించా? లేకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన దాని గురించా? లేదు వాళ్ళు చెబుతున్నట్టుగా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనే దాంట్లో నిజం ఉందా? వీటన్నిటిని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోతూ ఉన్నాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇంకా చాలామంది నాయకులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. జూన్ 4 వెన్నుపోటు దినం అని అనౌన్స్మెంట్ చేస్తూ గతంలోనే 2 రోజులు 3 రోజుల కిందటి నుంచే ఈ వార్త నడుస్తున్నప్పటికీ ఈ రోజున పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. యాక్చువల్గా ఆ పోస్టర్ రిలీజులో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కృష్ణదాస్ కావచ్చు, ఆదిమూలపు సురేష్ కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు అందరూ అక్కడ నుంచొని ఉన్నారు. అందులో సగం మంది జగన్కే వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి వెళ్ళటానికి అవకాశాల కోసం వెతికి ఈ సంవత్సర కాలంలో ఏ అవకాశము దొరక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన ఆ నాయకులందరూ ఆ పోస్టర్లు పెట్టుకుంటే కొంత కామెడీగానే ఉంది. కానీ ఆ పోస్టర్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, గత సంవత్సరం జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి తప్పుడు హామీలన్నింటినీ ఇచ్చి, నెరవేర్చలేని హామీలన్నింటినీ ఇచ్చేసి 1,75,000 కోట్లు కావాల్సి ఉన్న ఆ హామీలన్నింటినీ వాళ్ళు ఆ రోజున గుప్పించేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాడు ఇది జరిగేది కాదు అని చెప్పి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు అదే చేస్తూ ఉన్నాడు. నేనేం చేయలేని చేతులు ఎత్తేశాడు. మరి ఆ చేతులు ఎత్తేసిన ఆ వ్యవహారం ఎక్కడ మనకేం కనిపించలేదు, కానీ కాకపోతే లేట్ అయ్యింది. ఆ విషయం అయితే కనిపిస్తోంది. ఇక చిన్నగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఉన్న హామీలను వరుసగా తెరపైకి తీసుకొని రావటం మొదలుపెట్టారు. వాటి గురించి ఈ 2 నెలల్లోనే దరిదాపుగా అన్నిటిని పూర్తి చేసే విధంగానే కనిపిస్తోంది. ఆ మాట చెప్పిన తర్వాతన్నా ఒకంత ఆగుంటే బాగుండేదేమో. 2 నెలల కాలం కూడా ఆగే పరిస్థితి ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు జూన్ 4 దగ్గర పడిపోయింది. యాక్చువల్గా ఈ జూన్ 4న గత సంవత్సరం ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇక ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. 11 సీట్లకి ప్రజలు పరిమితం చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తారీఖున జరుపుకోవలసింది ఏదైనా ఉంటే, ఈ ప్రజలందరూ కలిసి నాకు అన్యాయం చేశారా బాబోయ్ అని ఒక దినం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జరుపుకోవాలి. కాకపోతే ఇది రాష్ట్రానికి ఆపాదించేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలో దొక్కేసి ఇప్పుడు ఏమీ చేయడం లేదు కాబట్టి మేము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి వెన్నుపోట్లు కావచ్చు, పన్నుపోట్లు కావచ్చు, గుండెపోట్లు కావచ్చు, ప్రజలకు ఎన్ని రకాలైన పోట్లు వచ్చాయో ఒకసారి మనం తరచు చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలించాడు కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆయన వచ్చి రాగానే ఇక ఈ సిపిఎస్ రద్దు 1 వారంలో చేస్తాను అని పేరు చెప్పి దాన్ని చివరి వారం దాకా దాని గురించి ఊసే ఎత్తకుండా ఆ చివరి వారంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక అలాంటి పని ఒకటి చేశాడు, కానీ ఆ విషయం చెప్పాడు, కానీ మేమేమి అది చేయటానికి ఇప్పుడు సిద్ధంగా ఏం లేము, మా వల్ల కాదు, మేము చేయలేము అని వాళ్ళకి ఆ ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచాడు. సిపిఎస్ వారంలోనే రద్దు అని ఈ బల్ల కొట్టి అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతిని మేము కూడా ఒప్పుకుంటున్నాం, అమరావతి రాజధాని అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రాగానే 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా అమరావతిని సెంటీమీటర్ వార కూడా అభివృద్ధి దిశగా పయనింప చేయకుండా ఇంకా వాళ్ళ పార్టీ నాయకులు వేసిన రోడ్లకు గ్రావెల్ కూడా తవ్వి అమ్మేసుకున్న మహానుభావులు అక్కడ ఉన్నారు.
ఈ అమరావతి కాదనుకొని 3 రాజధానులు అని పేరు చెప్పి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి చతికిల పడ్డాడు కూడా. ఇక ఆ రాజధాని గ్రామాల్లో నుంచి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళటానికి సిగ్గుపడిన జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారుగా వేరే ఒక మార్గాన్ని కూడా నిర్మించుకున్నాడు. దాని ద్వారా అసెంబ్లీకి వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఇక అసెంబ్లీకి ఆ సెషన్స్ జరిగేటప్పుడు తప్ప మిగతా అప్పుడు ఇక అసలు సచివాలయం వైపు కూడా తలబెట్టి చూడకుండా మొత్తం తాడేపల్లి ఇంట్లోనే కూర్చొని అక్కడ రాజధాని అంశంలో దానికి ఒక వెన్నుపోటు, ఆ రాజధాని రైతులకి వెన్నుపోటు పడవటం జరిగింది. ఇక పన్నుపోటుకు వస్తే చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త అని మన ఇప్పుడు ఉన్న స్పీకర్ గారు గతంలో ఆ మాటలు అనేవాళ్ళు. ఆ మాటలు మనం అనొద్దులేని ఆయన చెత్త పన్ను కూడా వేసి ఒక పెద్ద పన్నుపోటు తీసుకొచ్చి పెట్టాడు ప్రజలందరికీ. ఎవరికి వాళ్ళు పన్నులు కట్టేసి చెత్త పన్ను వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను వాళ్ళే ఏరేసుకోవాలి అన్నట్టుగా మరి ఇన్ని పన్నులు తీసుకునే ఈ ప్రభుత్వం జిఎస్టీ రూపంలో ప్రతి దాని మీద ఉప్పు నుంచి పప్పు నుంచి సబ్బు నుంచి ప్రతి దాని మీద పెట్రోల్ మీద దాకా మొత్తం అన్నిటికీ పన్నులు వసూలు చేస్తారు. ఇంకా మళ్ళీ చెత్త, అసలు నీరు అందించడం, మౌలిక సదుపాయాలు ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి చెత్త మీద కూడా పన్నేసి ఒక పన్నుపోటు తెప్పించాడు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మరి ఊళ్ళల్లో కావచ్చు, సిటీల్లో కావచ్చు స్వైర విహారం చేసేయటం, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ ఆక్రమించేయటం, ఎక్కడ ఏమి తీసుకొస్తే ఏదన్నా గనులు కనిపిస్తే దాన్ని ఆక్రమించేయటం, ఈ మట్టి మాఫియా, గ్రావెలు, ఇసుక లేకుండా చేసేసి ఇసుక ఒక్కొక్క లారీ వేల రూపాయల్లో అమ్ముకునే ఈ వ్యవహార శైలి మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజలకు గుండెపోటే తెప్పించేశాడు. ఆ దెబ్బకు తట్టుకోలేకే కదా జగన్మోహన్ రెడ్డి మాకొద్దురా బాబోయ్ అని ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం ఇచ్చారు. ఆ నిర్ణయం జూన్ 4న వెలువడింది. ముందుగానే మేలోనే ఎన్నికలు జరిగినప్పటికీ కూడా జూన్ 4న ఫలితాలు వచ్చాయి కాబట్టి 151 అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉన్న 5ను పీకేసి అటొకటి ఇటొకటి మిగిల్చి ఆయన చేతిలో 11 సీట్లు పెట్టారు. ఇక ఇప్పుడు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని ఒక దినాన్ని తీసుకుని వచ్చి పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉంటే ఈ వెన్నుపోటు అనే దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కుట్ర ఉంది. ఏమిటి అనగానే చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు అని, దీనికంటే ముందుగా 2017లోనే ఈ ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడని, వెన్నుపోటు అనే మాట వాళ్ళకి చాలా బాగా ఉత్ప్రేరకంగా ఉంటుందన్నమాట, బాగా ఎక్సైటింగ్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి వెన్నుపోటు అని తెచ్చుకుంటే ఇప్పుడు అది బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ప్రజలందరూ కలిసి వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా ఈ రోజున పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాడు అనుకునే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది అని అనుకుంటే ఏం చెప్పుకోవాలి? ఇదే ఈరోజు కుండబద్దలు.